శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో నివాడ ఛానల్. ఫిబ్రవరి 2026 తులారాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. తులారాశికి అధిపతి శుక్రగ్రహం. తులారాశిలో చిత్త 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పదాలు ఉంటాయండి. సో వీరందరికీ కూడా గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. ముఖ్యంగా మనం చెప్పబోయే ఫలితాలన్నీ కూడా చంద్ర ఆధారిత రాశి ఫలాలు. మీరు తులారాశి వారైనా తులాలగ్నం వారైనా కూడా మీకు వర్తిస్తాయి, చక్కగా చూసుకోవచ్చండి. ముఖ్యంగా ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నామయ్యా అంటే, ఫిబ్రవరి మాసంలో తులారాశి వారికి కెరీర్ విషయం ఏ విధంగా ఉంటుంది, డబ్బు సంబంధం, ఫ్యామిలీ సంబంధం, ప్రేమ, ఆరోగ్యం, స్టూడెంట్స్కి ఏ విధంగా ఉంటుంది, మహిళలకు సంబంధించిన విషయాలు, విదేశీ యోగాలు, ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా సింపుల్గా చర్చించుకుందాం. చివరిదాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. సో ముఖ్యంగా ఏంటంటే 2026 సంవత్సరంలో తులారాశి వారు చూస్తే శని 6వ ఇంట్లో, గురుడు 10వ స్థానంలో బలంగా ఉండటం వల్ల ఇది కర్మ, పని, విజయం. సో అంటే ముఖ్యంగా శత్రువును జయించే రాజయోగ సంవత్సరంగా సో మనకు వేదిక ఆస్ట్రాలజీ చెప్పబడుతూ ఉందండి. ఫిబ్రవరిలో 4 మరియు 5 స్థానాల్లో గ్రహాలు ఎక్కువగా కదలడం మనం గమనించవచ్చు. ముఖ్యంగా ఏంటంటే మన మనస్సు, పిల్లలకు సంబంధించిన విషయాలు, చదువుపై కాస్త హెచ్చుతగ్గులు అనేవి బలంగా కనిపిస్తూ ఉంటాయండి. రాహు దృష్టి, కేతు స్థానం వల్ల కొన్నిసార్లు మైండ్ కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఫోకస్ కరెక్ట్గా లేకపోవడం వల్ల డెసిషన్స్ తీసుకునే నిర్ణయాల్లో డౌట్ రావడం అనేది మొదలవుతుంది. సో అయినా మీరు డీలా పడాల్సిన అవసరం లేదు. మరి ముఖ్యంగా ఉద్యోగ విషయంలో ఆఫీస్లో పని ప్రెషర్ బాగా ఉంటుందండి. టార్గెట్, డెడ్ లైన్లు, ఆ బాస్ ఎక్స్పెక్టేషన్స్ కారణంగా స్టడీగా రిజల్ట్ ఇవ్వాలి అనే ప్రెషర్ బాగా మీ మీద ఉంటుంది. అయినా కూడా మీ ఎఫర్ట్స్ వల్ల పెండింగ్ వర్క్ క్లియర్ అవుతుందనే మనకు గోచార ఫలితాలు చెప్తున్నాయి. కొంతమందికి డిపార్ట్మెంట్ చేంజ్ కావచ్చు, న్యూ రోల్, కొత్త రోల్ ఏదైనా అందుకోవచ్చు, కొత్త రెస్పాన్సిబిలిటీ, కొత్త బాధ్యతలు కూడా వచ్చే అవకాశం ఉందండి. మొదట్లో కాస్త టెన్షన్గా అనిపించిన తర్వాత ఇదే మీ గ్రోత్కి కారణం అవుతుందని చెప్పాలి. సహచరులతోటి మిస్అండర్స్టాండింగ్స్, బ్యాక్ టాక్, పాలిటిక్స్ వల్ల మీ యొక్క పేషెన్స్కి పరీక్ష గురవుతుందని చెప్పాలి. శని 6వ ఇంట్లో ఉండటం వల్ల చివరికి మీరు సపోర్ట్ పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. యూ విల్ గెట్ ది గుడ్ సపోర్ట్. ప్రభుత్వ ఉద్యోగులు, సర్వీస్ సెక్టార్, బ్యాంక్, లా, సోషల్, పొలిటికల్ వర్క్, కన్సల్టెన్సీ లైన్లో ఉన్న తులారాశి వారికి మంచి గౌరవం, మంచి గుర్తింపు, మంచి పదోన్నతి, మంచి రివ్యూ కూడా వచ్చే అవకాశాలు బలంగా కనపడుతున్నాయి. యొక్క గోచార రీత్యా కేంద్ర కోణాల్లో గ్రహాలు ఎక్కువగా ఉన్నాయి. సో దిస్ ఇస్ గుడ్ థింగ్ అండి. డబ్బు, ఆర్థిక స్థితి చూస్తే బిజినెస్ చేసే వాళ్ళకి నెల గుడ్ ప్రోగ్రెసివ్ మంత్ అని చెప్పవచ్చండి. కొత్త కస్టమర్లు, పాత బకాయిలు రికవరీ అవటం, కొత్త ప్రాజెక్టు మొదలవటం కూడా కనిపిస్తున్నాయి గోచార రీత్యా. సోషల్ వర్క్, పొలిటికల్ కనెక్షన్స్, పబ్లిక్ రిలేషన్స్ ద్వారా పేరు, గౌరవంతో పాటుగా డబ్బు కూడా వచ్చే అవకాశం ఉందని మనకు ఈ గోచార గ్రహ సూచన సూచిస్తుంది. ఖర్చుల విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇన్వెస్ట్మెంటు, రెనోవేషను, ఇంటి సెటప్, పిల్లల ఎడ్యుకేషను, హెల్త్ మీద ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశం బలంగా ఉంది. కానీ ఇన్కమ్ కూడా అనేక మల్టిపుల్ సోర్సెస్ ద్వారా వచ్చే యోగం కూడా ఉందండి. కాబట్టి నెట్ రిజల్ట్ ఏంటంటే బ్యాలెన్స్డ్గా ఉంటుందని చెప్పాలి. సో ఎవరైనా మోసం చేసే అవకాశం కూడా ఉందండి. అందుకే ఫ్రెండ్స్ పేరు మీద, మీ యొక్క బంధుమిత్రుల మీద ఎలాంటి పెద్ద పెద్ద లోన్స్ కానీ సెక్యూరిటీలకు సంతకాలు పెట్టడం అనేది చేయకండి, అవసరం ఉంటే తప్ప. చేయాల్సి వస్తే మీరు పూర్తిగా చదివిన తర్వాత సంతకం చేయండి. మీ కుటుంబము, ఇల్లు, తల్లిదండ్రులు విషయంలో ఇంట్లో సాధారణంగా మంచి పాజిటివ్ హార్మోనీ ఉంటుందండి. కానీ కొన్ని రోజుల్లో చిన్న చిన్న విషయాల మీద పెద్ద డిబేట్గా మారుతూ ఉంటాయి. చిన్న చిన్న విషయాలు, ముఖ్యంగా ఇంటి ప్లానింగు, ప్రాపర్టీ ఖర్చు, బంధువుల ఇబ్బందులు, ఇలాంటి విషయాలను డిస్కషన్స్ ఎక్కువగా జరుగుతాయి. సో మీ యొక్క అమ్మగారి ఆరోగ్యం మీద కొంత కేర్ తీసుకోండి. బీపీ, అలసట, నిద్రలేమి ఇలాంటి చిన్న చిన్న సమస్యలు సీరియస్ కాకముందే స్టార్టింగ్లోనే హెల్త్ చెకప్స్ చేయించండి. మరి తండ్రి, సోదరులు వీరు మీకు మంచి మోరల్ సపోర్ట్ ఇస్తారండి. వారి ద్వారా కావచ్చు, లేదా పరిచయాల ద్వారా ఏదైనా మీకు హెల్ప్ దొరికే అవకాశం బలంగా ఉంది. సో యాక్సెప్ట్ దానికి గ్రాటిట్యూడ్ చూపించుకోవడం. సో దాంపత్య జీవితం, లవ్ చూస్తే వివాహితులకి నెల స్లోగా బెటర్ అవుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. పాత అపోహలు, సైలెంట్ కోల్డ్ వార్ సిచ్యువేషన్స్ ఏమన్నా ఉంటే అవన్నీ నెమ్మదిగా తగ్గుముఖం పడతాయి. సో సపోర్ట్ దొరుకుతుంది, క్లారిటీ పెరుగుతుంది ఈ యొక్క కపుల్స్ మధ్య. ప్రేమ సంబంధాల ఆప్యాయత కానీ అంటే కేర్ కనిపించినా కూడా సో ఈగో ప్రకారం ఎవరు కరెక్ట్ అనే తగాదాలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఈగోని పక్కన పెట్టండి. సో మీరు కనుక ఇష్టపడిన వారు ఫోన్ లేట్గా పిక్ చేస్తే సో అది డౌట్ లేకుంటే స్ట్రెస్గా ఫీల్ కాకండి. అర్థం చేసుకో, ప్రేమ అంటేనే పరస్పర నమ్మకం, గౌరవం అండి. పిల్లల విషయంలో ఈ నెలకు మనలో మంచి రిజల్ట్ వస్తుందండి. వారి టాలెంట్, వారి గ్రోత్ చూసి మీరు ఆనందం కలుగుతుంది. అయినా వారి ఆరోగ్యం, చదువు రెండింటిపైన కూడా మీరు శ్రద్ధ కాస్త పెట్టగలిగితే ఇంకా మంచి ఫలితాలు అందుకునే అవకాశం ఉంటుంది. ఈవెన్ తో వారి 5th హౌస్ చాలా బాగున్నా కూడా.
హెల్త్ పరంగా చూసుకుంటే జీర్ణక్రియ కాస్త బలహీనంగా అనిపించడం, స్టమక్, గ్యాస్, బ్లోటింగ్, అన్బ్యాలెన్స్డ్ ఆహార అలవాట్ల వల్ల ఆరోగ్యం మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత ఫుడ్ హ్యాబిట్ జాగ్రత్త తీసుకోవాలి. మీ యొక్క రెగ్యులర్ మీల్స్ టైము, లైట్ ఫుడ్ తీసుకోవడం, వాటర్ ఇంటేక్ కూడా బాగా తీసుకోవాలండి. సో మెంటల్గా చూస్తే కొన్ని రోజులు బ్యాలెన్స్డ్గా అనిపిస్తుంది, కొన్ని రోజులు చిన్న చిన్న విషయాలు కొంత ఇన్కన్వీనియంట్గా ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా ఏంటంటే ఏది ఏమైనా టీ కప్పులు తుఫాన్లాగా వచ్చిపోతూ ఉంటాయండి. వీటి వల్ల ఎక్కువగా రియాక్ట్ కాకుండా చూసుకుంటే సరిపోతుంది. మీ యొక్క ఫ్రెండ్స్, సోషల్ సర్వీసు, దేవాలయం అంటే టెంపుల్ దర్శనం చేసుకోవటం, లైట్ మెడిటేషన్, ఇవన్నీ కూడా ఈ నెలలో మైండ్ రిలాక్స్కి చాలా హెల్ప్ అవుతాయని చెప్పవచ్చు అండి. మెంటల్ బ్లాకేజ్ రిమూవ్ చేస్తాయి బ్రీతింగ్, ఈ యొక్క మెడిటేషన్ అనేది. విద్యార్థులు కెరీర్ ప్లానింగ్ చేసుకోవాలి. స్టూడెంట్స్కి నెల కాస్త కష్టంగా ఉన్నా కూడా కాన్సన్ట్రేషన్ తక్కువ అయ్యే అవకాశం ఉంది. అంటే మీ యొక్క ఫోకస్ తగ్గే అవకాశం ఉంటుంది. మొబైల్ గేమ్స్, సోషల్ మీడియా కనుక మీరు కట్ చేస్తేనే ప్రోగ్రెస్ సాధ్యం అండి. కాబట్టి ఏంటంటే మీరు సిలబస్ డివైడ్ చేసుకోండి. ఎగ్జామ్స్ టైంలో డైలీ టార్గెట్స్ పెట్టుకోండి. అలా జరిగితేనే మీ యొక్క పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ అవుతుందండి. లాస్ట్ మినిట్లో రీడింగ్ చేయడము లాంటివి చేయకండి, హరీ అవుతుంది. ఇంజనీరింగ్, ముఖ్యంగా పొలిటికల్ సైన్స్, రైటింగ్, సోషల్ నెట్వర్క్, అడ్మిన్, లీగల్ లైన్లో చదువుతున్న వారికి ఈ నెల మంచి సపోర్టివ్గా ఉంటుంది. ఏదైనా ప్రాజెక్ట్ విషయంలో మంచి అవుట్పుట్ కూడా ఉంటుంది. ఏదైనా ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయి ఉంటే. మరి మహిళలు, సీనియర్ సిటిజన్స్ విషయంలో ముఖ్యంగా ఏంటంటే తులారాశి మహిళలకి ఇండ్లు మరి పని, ఫ్యామిలీ, కెరీర్ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయాలి. ఒత్తిడి ఉన్నా కూడా మీ యొక్క డిప్లొమాటిక్ నేచర్ వల్ల చివరికి అందరూ మీ అభిప్రాయాన్ని రెస్పెక్ట్ చేస్తారండి. పెద్దవారికి ముఖ్యంగా జాయింట్స్, బ్లడ్ ప్రెషరు, షుగర్ వంటి పాత సమస్యలు కాస్త హెచ్చుతగ్గులు అయ్యే అవకాశం ఉంటుంది. సో రెగ్యులర్ చెకప్స్, మెడిసిన్ వాడటం, కాస్త వాకింగ్ చేయటం, ఇవన్నీ కూడా మీ క్రమం తప్పకుండా చేయగలిగితే బాగుంటుంది. సో యువతకు ప్రేమ మరియు కెరీర్ రెండు రంగాల్లో కూడా కొత్త అవకాశాలు వస్తాయి. కానీ త్వరగా డెసిషన్ తీసుకోకుండా తల్లిదండ్రుల, మెంటర్స్ యొక్క సలహా తీసుకుంటే మీ యొక్క పాత్ కరెక్ట్గా ఉంటుందని చెప్పవచ్చు అండి. విదేశీ యోగాలు, ప్రయాణాల విషయంలో ఫిబ్రవరిలో ఆఫీస్ వర్క్, బిజినెస్, ఫ్యామిలీ ఈవెంట్స్ కోసం ప్రయాణాలు చేసే అవకాశం కనపడుతుంది. మీరు చేసే కొన్ని ట్రిప్స్ ద్వారా మీ కెరీర్, బిజినెస్కి ఫ్యూచర్లో మంచి కనెక్షన్స్ ఏర్పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి సో పాజిటివ్ కోణంతో ఉండండి. విదేశాల్లో ఉన్నవారు లేదా విదేశాలకు వెళ్ళాలనుకున్న వారు, ప్లాన్ చేస్తున్నవారు, డాక్యుమెంట్ వర్క్ కానీ, వీసా కావచ్చు, యూనివర్సిటీ ఆర్ కంపెనీ కమ్యూనికేషన్లో కొంత ఆలస్యం ఉన్నా కూడా ప్రాసెస్ ముందుకైతే కదులుతుందని చెప్పాలి. లిటిల్ బిట్ స్లో లేట్ అవ్వచ్చు, బట్ అవుతుంది. మరి గురుబలం కోసం ఏంటంటే థర్స్డే, గురువారం రోజున పసుపు వస్తువులు, ఎల్లో కలర్డ్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో, బంగారు, గోల్డెన్ ఎల్లో కలర్ స్వీట్స్ కూడా దానం చేయొచ్చు. సో గురుమంత్రం పఠించడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. చిటికెడు పసుపు బకెట్ ఆఫ్ వాటర్లో వేసుకొని చేయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. శని మీకు 6వ స్థానంలో ఉన్నారు కాబట్టి శనివారం రోజున నల్ల నువ్వులు దానం చేయండి. సో హనుమాన్ టెంపుల్కి వెళ్ళటము, వెంకటేశ్వర స్వామి ఆలయాలు దర్శించడం చేస్తూ ఉంటే, అదేవిధంగా హనుమాన్ చాలీసా విధిగా పఠనం చేస్తూ ఉంటే సమస్యలపై మీకు విజయం కలిగించే విధంగా పరిస్థితులు దోహదపడతాయని చెప్పవచ్చు. ప్రతిరోజు 15 నుంచి 20 నిమిషాలు నడక చేయండి. 10 నిమిషాల పాటుగా శ్వాస వ్యాయామం అంటే ప్రాణాయామం చేస్తూ, నిద్రపోయే ముందు 1 గంట ముందు మొబైల్స్, స్క్రీన్స్ దూరంగా పెట్టడం, ఇవన్నీ కూడాను మీకు తెలియకుండానే మానసిక శాంతిని బాగా ఇంప్రూవ్ చేస్తాయండి. మీకు అన్ని తెలిసిన విషయాలే, కానీ జస్ట్ హ్యావ్ టు ఫోకస్ ఆన్ దోస్ థింగ్స్, స్మాల్ థింగ్స్ మేక్స్ మచ్ డిఫరెన్స్ అన్నట్టుగా మీరు పాటిస్తే చాలు. డెఫినెట్గా తెలివైన వారు, తులారాశి వాళ్ళు బ్యాలెన్స్ నేషన్ కలిగి ఉంటారు. కాబట్టి సో మీకు ఈ వెరీ అంటే ఆచరణ సాధ్యమని చెప్పవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఇంకా తులారాశి గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలనుకుంటే, తులారాశి వారి జీవిత రహస్యాలు, పుట్టుక నుండి మరణం వరకు, అసలు ఈ రాశిలో జన్మం ఎందుకు జరిగిందని ఒక వీడియోలు చేశాం కదా, చాలామంది మీరు చూసి ఉండొచ్చు. మన వ్యూవర్స్ కొత్త వాళ్ళు ఎవరైనా చూడకుండా ఉంటే అలాంటి వారి కోసం లింక్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీకు కానీ, మీ బంధుమిత్రులకు కానీ ఎవరికైనా జ్యోతిష్యం నేర్చుకోవాలని ఆసక్తి ఉన్న వారి కోసం 30 days ఆస్ట్రాలజీ బిగినర్స్ కోర్స్ రిలీజ్ చేశామండి. చాలామంది జాయిన్ అయ్యి సక్సెస్ఫుల్గా నేర్చుకుంటూ హ్యాపీగా ఉన్నారు. సో అలా ఇంట్రెస్ట్ ఉన్న వారి కోసం ఆ కోర్సు యొక్క లింక్ను కూడా డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లాగిన్ అవ్వండి, జాయిన్ అవ్వండి. మీ యొక్క కంఫర్టబుల్ టైంలో, మీ యొక్క కన్వీనియంట్ టైంలో, కంఫర్టబుల్ ప్లేస్లో కూర్చొని నేర్చుకునే విధంగా డిజైన్ చేయబడింది. కాబట్టి అందరికీ అనుకూలంగా ఉంటుందండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీరు చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ మీ దాకా అందుతుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.